సో ఎనీవే మొత్తానికి చాలా అంటే ఎక్కడ మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా ఎక్కడ అది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మెయింటైన్ చేస్తున్నారు, ఆ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. సో ఇంత ఇన్స్టాలో ఫేమ్ వచ్చినప్పుడు యూట్యూబ్ కూడా మనం అఫ్ కోర్స్ దాంట్లో కూడా ఒక ఫేమ్ వస్తే మనీ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటది. సో ఆ వైపు వెళ్ళలేదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇందులో వీడియో చేసుకుంటూ వెళ్ళినా, బట్ ఆ యూట్యూబ్ అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ లేకుండే. నేను స్టార్టింగ్ లో వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నాకు తెలియకుండా 1 month లో 2 months లో ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్ రావాలి, 1 month 2 months లో అనుకొని అట్లా చేస్తే నేను అరే 2 months అయిపోయింది కదా, ఇది పని చేయదు అకౌంట్ అని నేను 4 అకౌంట్ చేంజ్ చేసిన. అట్లా నాకు రీసెంట్ గా 1 month బ్యాక్ ఇంకో అకౌంట్ ఓపెన్ చేసిన. నాకు ఒక ఫ్రెండ్, నాని అని ఒక ఫ్రెండ్, సో తను చెప్పినాక నేను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నా. బట్ ఇప్పటివరకు అయితే దాని గురించి ప్రమోట్ ఏం చేసుకోలే. నార్మల్ నా వీడియోస్ అప్లోడ్ చేస్తే 1000 వరకు వచ్చారు. కానీ యాక్చువల్ గా యూట్యూబ్ అనేది మేజర్ ఇప్పుడు అందరికి కూడా. ఇన్స్టాలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా యూట్యూబ్ లో ఉండేసరికి తొందరగా నేమ్ ఫేమ్ ఆల్రెడీ దీనికి వస్తుంది. కానీ మీరు అన్నట్టు ప్లాట్ఫామ్స్ వెతుక్కోవడానికి మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్స్ కి కూడా ఈజీ అవుతుంది. అంటే తొందరగా జనరల్ గా పీపుల్ లోకి వెళ్ళడానికి ఇందాక మనం అనుకున్నట్టు జబర్దస్త్ అయినా బిగ్ బాస్ అయినా వీటికి ఈజీ అవుతుంది. సో బిగ్ బాస్ లాంటి షోస్ లో కామెడీ చేసే వాళ్ళు ఇప్పుడు ఆ కామెడీని కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ తీసుకుంటా ఉంటారు, చూసారా మీరు? ఇప్పుడు అవినాష్ లాంటి వాళ్ళు కామెడీ చేసినా ఒక్కోసారి కోపం వస్తా ఉంటది. సో అలా కోపం వచ్చి మీరు చేసిన కామెడీకి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇన్స్టా రీల్స్ లో నాకైతే అలాంటి కోపం అయితే అంటే ఓపిక, నేను మీరు అన్నారు కదా ఇండియన్ ఆర్మీ ఏం నేర్పించిందండి, ఓర్పు నేర్పించింది. అంటే పేషెన్స్ అంటారు, దాన్ని నేర్పించింది. నా ముందు మీరు తిట్టినా గానీ నేను మీకు ఎట్లా అంటే రిప్లై ఇవ్వాలనేది నేను అంటే మాకు పేషెన్స్ ఫస్ట్ ఆలోచించు, తర్వాత నీ నోట్ల నుంచి మాటలు ఏం రావాలి అనేది నాకు నేర్పించింది. సో అంత తొందరగా రియాక్ట్ అయ్యేది అయితే కాను అలాంటి. కానీ ఎప్పటి నుంచో ఒకటి ఉంది, నాకు ఒక ఆర్మీ పీపుల్ ని కలిసినప్పుడు సీతారామం లాంటి సినిమా వీళ్ళని చూస్తే నిజంగా ఆర్మీలో ఉండే అబ్బాయి లాగే ఉంటాడేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో నిజంగా ఆర్మీలో ఉండే చాలా లోన్లీనెస్ ఉంటది అంట కదా, లైక్ అంటే ఫ్యామిలీని బాగా మిస్ అవడము అలాంటివి మేజర్ గా ఎక్కువ వాళ్ళలో కనిపిస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీని ఇప్పుడు నేను ఇంటి నుంచి వెళ్తున్నా, మళ్ళీ తిరిగి వస్తానో రానో తెలీదు. వెళ్ళంగానే మధ్యలోనే ఏమన్నా కావచ్చు, అటాక్లు జరగవచ్చు, పుల్వామా అటాక్ లాగా, సో అలాంటి ఎన్నో జరగవచ్చు. సో గ్యారంటీ లేదు కాబట్టి డెఫినెట్లీ ఇదే నా లాస్ట్ చూప్ అనుకోని వెళ్తారు కాబట్టి అట్లా చాలా అంటే చాలా బాధ ఉంటది. ఎవరికైనా అరే చనిపోతున్నా, నీకు కొద్ది క్షణాలు చనిపోతున్నా అనేది ఉంటే నీకు తెలిస్తే 1 month అయినా ఎప్పుడైనా నీకు బాధ అంతే అనిపిస్తుంది కదా, చాలా పెయిన్ వస్తుంది. సో అలాంటిది ఇది అలా బాధ అనిపించి బాధపడుకుంటూ వెళ్తారు. ఆర్మీలో లవ్ స్టోరీస్ ఉంటాయా? యా ఆఫ్ కోర్స్ ఉంటాయి కదా. అంటే ఆర్మీలో అంటున్నా, ఆర్మీ పర్సన్స్ అంటే ఇప్పుడు అటు వైపు అంటే ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళలో వాళ్ళకు ఉండే ఎంప్లాయీస్ లో గర్ల్స్ తక్కువ. బట్ ఆర్మీ పర్సన్స్ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అక్కడ అంటే లవ్ స్టోరీస్ లో కనెక్ట్ అయినప్పుడు మీరు అక్కడ స్పెండ్ చేసినప్పుడు ఎవరైనా ఇష్టపడడం, లేదంటే ఆఫ్టర్ దట్ ఈ కాకుండా ఎవరితోనో లవ్ స్టోరీస్ అనుకుంటున్నారా? మరి అన్నప్పుడు